మనందరికీ కూడా పురియుగాక. మనము ప్రతిరోజు కూడా ఒకరోజు ఖురాన్ యొక్క ప్రవచనాన్ని తెలుసుకుంటాము, మరొక రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాన్ని తెలుసుకుంటాము. ఈ రోజున కూడా మనము స్వహస్తాలతో సంపాదించడము, ఇతరుల ముందు చేయి చాచకుండా గౌరవంగా బ్రతకడము, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడము, చాలా అవసరత ఉన్నప్పటికీ కూడా ఇతరుల ముందు చేయి చాచకుండా ఉండడము ఇత్యాది విషయాలకు సంబంధించినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు తెలుసుకుంటూ ఉన్నాము. ఈ శీర్షిక నడుస్తూ ఉంది. అలాంటి శీర్షికలోనే ఒక హదీస్, ఇది రియాజు సాలిహీన్లో 543వ హదీసు. దైవ ప్రవక్త ఈ విధంగా తెలియజేశారు: స్వహస్తాలతో సంపాదించే సంపాద కన్నా పవిత్రమైనటువంటి సంపాదన ఏది కూడా లేదు. ఎవరు కూడా దీనికి సాటి కారు. దైవ ప్రవక్త అయినటువంటి దావూద్ అలైహిస్సలాం, డేవిడ్ అని ఇంగ్లీష్లో అంటారు, దావీదు ప్రవక్త, ఆయన స్వహస్తాలతో సంపాదించి తినేవారు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఉదాహరణ కూడా చెప్పారు. మహాశిలారా, దైవం కొంతమందికి ఆర్ట్నిస్తాడు, చేతి కళనిస్తాడు. నిజంగా అద్భుతమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. ఎందుకంటే దైవం ప్రసాదించినటువంటి ఆ టాలెంట్ ఏదైతే ఉందో అది ఇంకొకరికి రాదు. అది చాలా అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు కనబడుతుంటారు. చేతి వృత్తులు, చేతులతోటి వస్తువులు తయారు చేయడము. గతంలో మనము ఈ ఆధునికమైనటువంటి కాలం కాకుండా గతంలో అన్ని కూడా చేతితో తయారు చేసినవి కదండి. పెద్ద పెద్ద శిల్పాలు కావచ్చు, లేకపోతే ఏదైనా చేతితో తయారు చేసినవి మనకు కనబడతాయి, చేతి వృత్తులు ఇవన్నీ కూడా. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక వ్యక్తి ప్రవక్త వారి వద్దకు వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కొన్ని ఖర్జూర పళ్లను అతను బహుమతిగా ఇస్తాడు. అతను ప్రవక్త, నేను ఈ ఖర్జూర పళ్ళు నా చేతితోటి సంపాదించినటువంటి దానితోటి మీకు ఇస్తున్నాను అనగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతులు తీసుకుని ముద్దాడతారు. చాలా దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి చేతులు ఇవి అని చెప్పేసి. కాబట్టి చేతి వృత్తి ఏదైతే ఉందో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, తన స్వహస్తాలతో కష్టపడి సంపాదించిన, అంటే చేతి వృత్తులు అంటే స్వహస్తాలతో. ఈ రోజున ఉదాహరణకి అంటే చేతి వృత్తులు అంటే చేతితో సంపాదించేదా మిగతాది కాదా అని అర్థం కాదు అక్కడ. ఏమండి మహాశలారు, కొంతమంది టాలెంట్ ఉంటుంది, తన స్వహస్తాలతోటి కాయ కష్టం చేసే వాళ్ళు ఉంటారు. అది కూడా చేతి వృత్తి కదా, తన చేతులతోటి సంపాదించిందే కదా అది. కాబట్టి కొంతమంది కంప్యూటర్ మీద కూర్చుని ఇది కూడా చేతి వృత్తే కదా. అంటే ఏదైనా కూడా తన స్వహస్తాలతోటి ఏదైతే సంపాదిస్తాడో అది ఉత్తమమైన సంపాదన అన్నారు, దాని తర్వాత వ్యాపారం అన్నారు, దాని తర్వాత ఉద్యోగం అన్నారు, ముందు చేతి వృత్తులు. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పింది అదే ఇక్కడ. అదేంటంటే చేతి వృత్తి ఏదైతే ఉందో, చేతులతో సంపాదించినటువంటి, స్వహస్తాలతో సంపాదించినటువంటి సంపాదన దైవానికి ఎంతో ఇష్టమైనటువంటిది అని చెప్పడం జరిగింది. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.